14వ తారీఖు రోజున ఉండ్రాతి మడుగు పెద్ద తండాలో ఉండే మా పొలాలు నాట్లేసుకోవాలి అని నేను మా అన్నయ్య పిల్లలు మేమందరం కూడా ఉండ్రాతి మడుగు సొసైటీలో క్యూలో నిల్చొని మరి కూపన్లు రాయించుకున్నాం. దానికి గాను దాన్ని పెద్ద వార్తగా నేనేదో మరి మా సోదరులు రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు ఆ తెల్లారి నాకు చాలా పెద్ద బిరుదు ఇచ్చింది, మహానటి అని. కానీ మీరు పేడ్ ఆర్టిస్టులు బాబు, పేడ్ ఆర్టిస్టులు అయిపోయింది మీ బతుకులు. కానీ సక్కదిద్దుకోండి ముందు. నేను ఆ రోజే మాట్లాడదాం, కానీ మీ స్థాయి ఇవాళ మాట్లాడడం కూడా తప్పే. ఇవాళ మాట్లాడడం కూడా చాలా మిమ్మల్ని ఎక్కువ చేసినట్టు. కానీ ఇది మీకు సమాధానం చెప్పడానికి కాదు, డోర్నకల్ నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా ప్రజలకు నిజంగా సత్యవతి గారు తీసుకుంటూ ఉంటారు సార్. నేను 10 బస్తాలు కాదు 100 బస్తాలు కూడా ఎవరైనా బతులాడితే ఇస్తారు కావచ్చు. ఆ బతుకు నేను బతకదలుచుకోలేదు. మీలాగా దొంగచాటుగా వెనక వైపు నుంచి ముందు వైపు నుంచి తెప్పించుకొని ఆ పని చేయదలుచుకోలేదు. ఆ రోజు చెప్పలేకపోయినా నేను మరి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మలో తిరుగుతున్నాను, వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అప్పటికప్పుడే వచ్చి చెప్పొద్దు అని ఈరోజు చెప్తున్నాను, లేకపోతే ఈరోజు కూడా చెప్పకపోయేదాన్ని. నన్ను ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ తీసుకున్నా బీఆర్ఎస్లో 10-12 మంది ముఖ్యులు ఉంటారు, కాంగ్రెస్లో 10-12 మంది ఉంటారు, బీజేపీలో ఉంటారు. అట్లా ఇవాళ అందులో ఒక సత్యవతి రాతోడు ఉంది. 14వ తారీఖు సాయంత్రం వరకు మా ఇంటికి ఒక్క బస్తా యూరియా రాలేదని నేను అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర నేను ప్రమాణం చేస్తాను. వేరే చెప్పను మీకు, మీ స్థాయికి అది కూడా ఎక్కువ. కానీ దేవుణ్ణి నమ్ముతా కాబట్టి చెప్తున్నా. మీరు ఇద్దరు వచ్చి 14వ తారీఖు సత్యవతి రాథోడ్ క్యూలో నిలబడక ముందే 10 బస్తాలు యూరియా ఇచ్చినామని మీరు రుజువు చేసి నిజమని నమ్మితే, రుజువులు అక్కర్లేదు, మీరు వీరభద్రస్వామి భద్రకాళి ఇదే గుళ్ళో వచ్చి మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేదని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నా. చిల్లర వేషాలు, చిల్లర మాటలు మాట్లాడే మీరు ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటారా? ఖబర్దార్ బిడ్డలు, ఇంకోసారి మాట్లాడొద్దు. మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించమని. బతుకమ్మ చీరలు అన్నారు, మీరు నాసి రకం ఇచ్చిరు, మేము నాణ్యమైన ఇస్తామన్నారు. ఏదో ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం లాగా ఈ రోజు వరకు ఒక చీర ఇవ్వలేదు. ఇప్పుడు మేము గ్రూప్ మహిళలకే ఇస్తామని అంటున్నారు. మిగతా మహిళలు ఏం పాపం చేసుకున్నారు? 1,000,000 మందిని కోటీశ్వర్లని చేస్తాము. 2 ఏళ్ళు అయిపోయింది, ఒక్కళ్ళనే కోటీశ్వర్లు అయిందా? అదేమైనా పేర్లు ఏమైనా చెప్తే మేము కూడా వాళ్ళకి పోయి సన్మానం చేసి వస్తాం, మీకు కూడా పట్టుశాలలు తీసుకొచ్చి సన్మానం చేస్తాం. సిగ్గనిపించట్లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి? తెలంగాణ వచ్చిన మొదటి మేడారం జాతరకే 150 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. అక్కడి నుంచి ఏ సంవత్సరం తగ్గకుండా 100 కోట్లు తగ్గకుండా ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది. ఇదో చరిత్ర. ముఖ్యమంత్రి వచ్చి సమీక్షించడం అంటే నీకు వేరే పనేం లేదు కదా, చేయడానికి కూడా పని లేదు. మైక్ ఇస్తే మరి ప్రతిపక్షాల మీద, కేసీఆర్ మీద దాడి చేయడం తప్ప నీకు ఇంకోటి రాదు. కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఆ 150 కోట్లు ఇవాళ ఆయన ఇనాగరేషన్ చేస్తున్నాడు. నేను చాలా గర్వంగా చెప్తాను, ఆ పైసలన్నీ నేను ఇచ్చిన లాస్ట్ 100 కోట్ల చేసిన రోడ్లని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చిన డబ్బుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడు. అవి మానుకొని మీరేం చేస్తారో, ఎప్పటివరకు చేస్తారో అది చెప్పి పోతే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ, రామచంద్ర నాయక్ గారు ఇంకో కొత్త పదం ఎత్తిండి. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మీటింగ్, లంబడోళ్ళ ద్రోహులు పెట్టేది, మీకు దానికి పోకండి అన్నది. అయిపోయినాకేమో ఇది ఉద్యోగస్తులు పెట్టేది కాదు, మా అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ పోయిన సత్యవతి రాథోడ్, కవిత గారు, రెడ్డి నాయక్ గారు, బిందు గారు అందరూ ఉద్యోగం లేని నిరుద్యోగులు. బిడ్డ నీ ఉద్యోగం కూడా ఉడుతుంది. మాకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి, చాలా ఉద్యోగాలు పోయినాయి. అదృష్టం ఉంటే, మా కష్టం ఉంటే, మా కష్టాన్ని ప్రజలు గుర్తించి మేము కావాలనుకుంటే మా ఉద్యోగాలు వస్తాయి. నువ్వే అప్పనంగా వచ్చి మరి
ఉద్యోగం పట్టుకొని పోయి ఎక్కడో పోయి వీడియోలో ఆడియోలో మాట్లాడి పంపిస్తే బిడ్డ నీ ఉద్యోగం కూడా ఉంటుంది. 6 నెలల ముందు నుంచి డిప్యూటీ స్పీకర్ అని పెట్టుకుంటాడు. ఇప్పటి వరకు వాళ్ళు ప్రమాణ స్వీకారమే చేయించలే. ముందు అది తెచ్చుకో, తర్వాత పెట్టు.